శ్రీ మాత్రే నమః. జూలై 20వ తేదీలోపు కర్కాటక రాశి వారి జీవితానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ రాబోతోంది. ఇద్దరు వ్యక్తుల ప్రవేశం కారణంగా నమ్మలేని మార్పులు, అఖండ రాజయోగం. మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే. జూలై 20వ తేదీలోపు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1, వశీకరణ మాంత్రికుడు. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి వారు అనగా పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావని వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే వీరు చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. తలపెట్టిన కార్యాలకు ఆటంకాలు అనేవి ఎదురైనా సరే వాటిని మీరు చక్కగా ధైర్యంతో అధిగమిస్తారు. కొందరి ప్రవర్తన మాత్రం కాస్తంత బాధను కలిగించవచ్చు. అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మీకు చాలా మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది. మనోబలంతో విజయాలు సాధిస్తారు. పనులను వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆర్థికంగా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి. లోతుగా ఆలోచించి పెట్టుబడులు పెట్టినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో శాంతంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. వ్యాపారంలో ఏకాగ్రతతో పనిచేయాలి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మీకు అన్ని రకాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ సమయం ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అయితే వీరి జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే చూస్తారు. జూలై నెల ఈ కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సమయంలో వృత్తి జీవితంలో కొంత కఠినంగా అయితే ఉండవచ్చు. మీ భాగ్యాధిపతి అయిన గురువు 12వ అంటే వ్యయస్థానంలో ఉండటం చేత మీరు చేసే కష్టానికి తగ్గ గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తి మీలో కలగవచ్చు. పనులలో జాప్యాలు, అడ్డంకులు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. పై అధికారులతో అపార్థాలు రాకుండా చూసుకోవాలి. జూలై నెల 16వ తేదీ తర్వాత సూర్యుడు మీ రాశిలోకి రావడం చేత మీలో ఆత్మవిశ్వాసం పెరిగినా కూడా అహం కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది సంబంధాలను దెబ్బతీయవచ్చు. ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉంటే మేలు జరుగుతుంది. మీరు కొంచెం ఓపికగా మీ పని మీరు చేసుకుపోవడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. ఆర్థికంగా ఈ టైం కొంత గందరగోళంగా ఉండే మాసం అనే చెప్పాలి. మీ 2వ అంటే ధనస్థానంలో కేతు ఉండడం వలన డబ్బును కూడబెట్టడం కష్టంగా మారవచ్చు. 8వ ఇంట్లో రాహు ఆకస్మికంగా భారీ ఖర్చులు తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఆరోగ్య సమస్యలు లేదా ఇతర ఊహించని కారణాల కారణంగా అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చండి. అయితే జూలై నెల 26 వరకు మీ లాభాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండడం చేత ఆదాయం వస్తూనే ఉంటుంది, కానీ వచ్చిన ఆదాయం వచ్చినట్లుగానే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ నెలలో మీరు రిస్క్తో కూడినటువంటి పెట్టుబడులకు దూరంగా ఉండడం మేలు, మరియు అప్పులు ఇవ్వకపోవడం కూడా మంచిదే. కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. మీ మాటల వలన కుటుంబంలో అపార్థాలు రావచ్చు, కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. అత్తమామలతో సంబంధాలు సున్నితంగా ఉంటాయి. మీ 7వ ఇంటి అధిపతి శని 9వ ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వామితో సంబంధం స్థిరంగా ఉన్నా కూడా వారి యొక్క ఆరోగ్యం గురించిన ఆందోళనలు
అయితే ఉంటాయి. అయితే ఈ సమయంలో మీ యొక్క 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు మీ యొక్క 3వ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీరు పిల్లల విషయంలో చొరవ తీసుకునే ధైర్యం పొందుతారు. ఇది మంచి మార్పు అనే చెప్పాలి. ఆరోగ్య విషయంలో ఈ సమయంలో కొంచెం అధికంగానే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని గ్రహాల స్థానాలు మీ యొక్క ఆందోళనకు కూడా కారణం కావచ్చు. 8వ ఇంట్లో రాహు సంచారం కారణంగా ఆకస్మిక అనారోగ్యాలు, ప్రమాదాలు లేదా శస్త్రచికిత్సల వంటివి జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. 12వ ఇంట్లో గురువు ఉండడం చేత ఆసుపత్రి ఖర్చులు కూడా ఉండవచ్చు. జూలై 16వ తేదీ తర్వాత సూర్యుడు మీ రాశిలోకి రావడం వలన వేడి, తలనొప్పి మరియు జీర్ణ సంబంధిత సమస్యలు అయితే పెరగవచ్చు. ప్రయాణాలలో, ఆహారం విషయంలో మరియు వాహనాలు నడిపే సమయంలో కూడా మీరు అత్యంత జాగ్రత్త వహించడం చాలా అవసరం. వ్యాపారస్తులకు ఈ సమయం వృద్ధి నెమ్మదిగా ఉండవచ్చు. గ్రహస్థితులు ప్రతికూలంగా ఉన్నందున కొత్త వెంచర్లు లేదా వ్యాపార విస్తరణ గురించి ఆలోచించకపోవడం మేలు. భాగస్వామ్యులతో గొడవలు, ఆర్థిక లావాదేవీలతో మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉన్న వ్యాపారాన్ని కాపాడుకోవడం పైన దృష్టి పెట్టాలి. అప్పుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు ఈ సమయం ఏకాగ్రతకు పరీక్ష సమయము. ఉన్నత విద్యకు అధిపతి అయిన గురువు 12వ ఇంట్లో ఉండడం చేత చదువుపైన దృష్టి పెట్టడం కష్టం కావచ్చు. అనేక అడ్డంకులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే నెలాఖరులో మీ యొక్క 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు మీ యొక్క 3వ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీలో శక్తి మరియు పట్టుదల పెరిగి సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ కూడా ఈ సమయంలో విజయం సాధించాలి అంటే మీరు రెట్టింపు కష్టపడాల్సి ఉంటుంది మరియు చెడు స్నేహాలకు మీరు ముందుగా దూరంగా ఉంటే మేలు. చూశారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి చక్రంలో 4వది, అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఆలోచన మరికొద్ది సమయానికే మార్చుకుంటారు. వీరు టగటగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా ఆ సమస్యలను వీరు జటలం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడిచిపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వీరి యొక్క ఆలోచనకు, కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి వీరు పనిచేస్తారు. ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా వీరిలో ఉంటుంది. వీరికి తరచి ఆలోచించే గుణం వీరిలో ఉంటుంది. అందువలన వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది. ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు అనేవి తగ్గుముఖం పడతాయి. ఈ రాశి వారందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్య వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరపర విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెలువరిస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం వీరిట్టే పసిగట్టేస్తారు. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.